హలో. ఓకే. మరి ఆత్మీయ తండ్రి గారి నోటి నుండి వచ్చే ప్రతి మాట మరి మన భక్తి జీవితానికి ఎంతో విలువైనది. మరి మీరంతా విని మరి మీ భక్తి జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని మరింతగా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని నమ్ముతూ మరి మొదటి వర్తమానం మన ఆత్మీయ తండ్రి గారి నుంచి ఉన్నాం. అలాగే రెండవ వర్తమానం కూడా మరి సేవకులైన వారికి ఆరోగ్యం మరి బాగలేనందున మన మధ్యలో మరి సహోదరులు మరి అన్నయ్య గారు, చిరంజీవి అన్నయ్య గారు వచ్చి కొద్ది నిమిషాలు మరి రెండవ వర్తమానంగా మరి దేవుని మాటలను మరి మనతో పంచుకోవాలని ఆశపడుతున్నారు కనుక మీరంతా నిశ్శబ్దంగా ఉండి మొదటి వర్తమానాన్ని ఎలాగైతే విని మరి ఆసక్తిగా విన్నారు, అలాగే రెండవ వర్తమానాన్ని కూడా మరి అంతే ఆసక్తితో మరి విని మరి దేవుని మాటలను నేర్చుకోవాలని మరి సమయాన్ని అన్నయ్య గారికి సమయాన్ని అప్పగించుకుంటున్నాను. హలో, ప్రేమైన దేవుని పిల్లారా, చెప్పు దేవుని మాటలు మనం పరిశీలించుకుందాం. దేవుని మాటలు మనం నేర్చుకునే ముందు మనమందరం దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పవిత్రమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనములనైనా. మీ యొక్క కృపచేత ఈ భూమి మీద సజీవ లెక్కల్లో ఉంచి మీ లేఖనములను ధ్యానిస్తూ మీరు అనుకున్న విధంగా మేము ఉండగలిగే మనస్సును మాకు ఇచ్చి ఉన్న మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రము. తండ్రి, మీ లేఖనములను మేము పరిశీలించుచుండగా మీరు ఏమనుకొని ఉన్నారో వాటిని తెలుసుకొని మీ చిత్తానుసారంగా మేము మలుచుకుని నడుచులాగన ఈ లోకమందు వివేకం కలిగే బ్రతుకులాగన మమ్మల్ని దీవించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొలుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, కొద్దిసేపు దేవుని మాటలను మనం పరిశీలిద్దాం. ఈ వారంలో నేను పరిశీలించిన దేవుని మాటల్లో రోమపత్రికల్లోని కొన్ని విషయాలను మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. పౌలు గారు తన జీవిత కాలంలో అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని విశ్వాసులుగా మార్చాడన్న సంగతి మనకు తెలుసు. అయితే శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఆయన అన్ని చోట్ల వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి అనేకులకు తెలియజేయలేడు. కాబట్టి తన చెరసాలలో ఉన్న కాలాలలో పత్రికలను రాస్తూ దేవుని మనుష్యును ఉన్నది ఉన్నట్టుగా దేవుని పిల్లలు ఎవరో, ఆ దేవుని పిల్లలు ఎలా ఉండాలో అని తెలియజేయడానికి అనేక పత్రికలు, 14 పత్రికలు రాశాడు పౌలు గారు. ఆ పత్రికల్లో ఒక పత్రికే రోమపత్రిక. ఇది రోమయిలో ఉన్న
దేవుని పిల్లలకు రాస్తూ వాళ్ళకే కాకుండా మనమును క్రీస్తుని విశ్వసించిన మనకును ఉద్దేశించి దేవుడు పౌలు గారి ద్వారా రాయించి ఇవ్వబడిన మాటలే ఈ రోమా పత్రిక. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వారంలో ఈ 7 దినాలలో మరలా 8వ దినం లేదా ఈ ఆదివారం దేవునికి ఇవ్వాలని దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్న మనం దేవుని పిల్లలుగా ఉండడానికి ఈ భూమి మీద దేవుని గురించి సేవకుల ద్వారా ఎత్తబడుతున్న ప్రతి ఒక్క మాటను విని దేవుని పిల్లలుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం మన మనస్సును దేవుని వైపుకు మళ్ళించి స్థిరపరచాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అంటే చాలామందికి విలువ లేకుండా పోయింది. సంఘం అంటే ఒక గౌరవం, పెద్దలంటే సేవకులంటే ఒక గౌరవం, విధేయత లేకపోవడం నేటి సంఘాలలో మనం చూస్తున్నాం. గల కారణం అని మనం ఆలోచిస్తే, ఒకటి దేవునిపై భయము భక్తి లేకపోవడం, రెండోది పెద్దలుగా ఉంటున్న వారు దేవునికి లోబడగా ఉండకపోవడం గల కారణం. అఫ్కోర్స్ దేవుని గురించి మొట్టమొదటిసారిగా మీరు ఎలా నమ్మారో, ఏ విశ్వాసంతో నమ్మారో ఆ విశ్వాసంతోనే మన జీవితాలు ముగిసేంత వరకు ఉండాలనుకున్నాడు దేవుడు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో మీరు విన్న మాటలే, మునుపు నీకుండిన ప్రేమను కొంతకాలం గడిచినప్పటికీ అదే ఇప్పటికీ చూస్తుంటే అది కొదువైపోయింది అని యోహాన్ గారు ద్వారా దేవుడు రాయించాడు. అంటే మునుపు ఉన్నంత విశ్వాసము, దేవునిపై భయము భక్తి లేకపోవడం నేటి క్రైస్తవ్యంలో ఒక విచారకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకలా అని అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించలేదనే మనం తెలుసుకోవాలి. ఎవరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే నేటి దేవుణ్ణి నమ్మామని చెప్పబడుతున్న క్రైస్తవుల్లో కూడా దేవుని గురించిన భయము లేదా పరిశీలన దృక్పథం, అనుభవ జ్ఞానం, వారి యొక్క ప్రవర్తన విధానాలను మనం చూస్తే దేవుని ప్రవర్తన కనిపించట్లేదు. లేదా ఆనాడు మొదటగా విశ్వాసులుగా పిలువబడిన క్రైస్తవులుగా పిలువబడిన విశ్వాసులను పోలి నేటి క్రైస్తవులు కనబడటలేదు. ఎందుకు ఈ మాట అంటానంటే, దేవుని గురించిన అనుభవ జ్ఞానం కొందరికి లేదు అని ఆనాటి విశ్వాసులకే పౌలు గారు చెప్పారు. ఈనాడు విశ్వాసులకి దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉన్నదా? దేవుని గురించి ఏమైనా తెలుసుకోవాలని అనుకుని ఆశ ఏమైనా ఉన్నదా అంటే లేదు. అన్నట్టు డాడీ గారు అన్నట్టు మరణించిన మనిషి సరి, వాని బ్రతుకు సరి అని అంతవరకే అనుకుంటారు మన కొంతమంది. అయితే మరికొంతమంది పరలోకానికి వేరిపోయారు అంతే. కానీ మరణించిన మనిషి ఏం అవుతాడు అనే విషయాన్ని
ఎవరు ఆలోచించరు అని మనం విన్నాం. మరి దేవుని గురించి మనం దేవుని నమ్మిన మనం దేవుని గురించి ఏం తెలుసుకున్నాం, ఎలా బ్రతకాలి అనే ఆలోచన నేటి క్రైస్తవుల్లో ఉన్నదా? ఒకడు సంఘానికి రాకపోతే మరొకడు మరొక వారం సంఘానికి రాడు. ఒకడు తప్పు చేస్తే మరొకడు మరొక వారం తప్పు చేస్తాడు. ఇది న్యాయమా? ఆలోచించండి. ఇది దేవునికి ఇష్టమా? దేవుడు ఇలా ఉండమన్నాడా? క్రీస్తు ఏమన్నాడు? మీరు నమ్మిన క్రీస్తు ఏమన్నాడు? నన్ను పోలి నడవండి అన్నాడు. కానీ మనుషుల్ని పోలి నడవమన్నాడా? అనలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషుల్ని పోలి నడవవద్దు అని చెప్పాడు. మనుషుల్ని పోలి నడవవద్దు, క్రీస్తునైనా నన్ను పోలి నడవమన్నాడు. అది ఎలా? క్రీస్తు మనకు కనిపిస్తున్నాడా? కనిపించడు. కనిపించకపోయినప్పుడు ఆయన పోలే ఎలా నడుస్తాం మనం? ఆయన మనకి ఎక్కడ కనిపిస్తాడు? ఇదిగో 66 పుస్తకాలుగా ఇవ్వబడిన ఈ బైబిల్లో కనిపిస్తాడు యేసుక్రీస్తు వారు. అంటే క్రీస్తును పోలి మనం నడవాలి అంటే లేఖనములు, బైబిల్ని పరిశీలించి ఆయన ఎలా నడిచాడో మనం అలా నడవాలి. అలా నడవకపోవడం ఆనాడు రోమీయుల్లో కనిపిస్తుండేది. అందుకు పౌలు గారు రోమీయులకు రాస్తూ వారి జీవిత విధానాన్ని గుర్తు చేస్తూ వారికి హెచ్చరిస్తూ వారిని క్రీస్తుని నమ్మిన మనకు కూడా హెచ్చరించి చెప్పబడిన మాటలు చాలా ఉన్నాయి. అలా మనం కొన్ని మాటలను చూసుకుంటూ వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అలా మనం పరిశీలిద్దామండి. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం పరిశీలించుకుంటూ వెళ్దాం. కొద్దిసేపుని రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి అలా మనం చదువుకుంటూ వెళ్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. చూడు, బయలుపరచబడుచున్నది అంటే కనిపిస్తుంది అంటున్నాడు. కనిపిస్తుంది. ఒక వస్తువు మనం వెతుకుతున్నప్పుడు ఆ వస్తువు మనకి కనిపిస్తే ఇది మనకు దొరికింది అంటాం, బయలుపరచబడింది అంటాం. ఇక్కడ ఏం బయలుపరచబడుతుందట? దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఎక్కడ బయలుపరచబడుతుంది? లోకములో. ఎలాంటప్పుడు అంటే దుర్నీతి చేత సమస్తమును సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను అన్నారు. చూడండి, అందుకే అన్నాడు మరొక సందర్భంలో ఏమన్నాడంటే దేవుడు గుర్తు చేస్తూ, దేవుణ్ణి నమ్మామని చెప్పుకొని ఈ లోకపు రుచులను అనుభవించి లేదా దేవుని గురించిన రుచులను అనుభవించి మరలా ఈ లోకములో కలిసిపోయే వాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కంటే, దేవుని నమ్మక మునుపు ఉన్న మొదటి స్థితి కంటే కడపట్ట స్థితి మరీ ఘోరంగా ఉంటుంది అన్నాడు. అంటే మరి ఘోరంగా కనిపించినప్పుడు మీరేమనుకోవాలా? దేవుని కోపం వాళ్ళలో బయలుపరచబడుతుంది అని. దేవుని నమ్మాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, మరలా దేవుని విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందట? హేళనగా, ఒక నవ్వులు పాలుగా. అలా ఎందుకు జరిగింది అంటే దేవుని కోపం. మనం ఏమనుకుంటామంటే తప్పు చేశాడు కాబట్టి శిక్ష అమలు అయిపోవాలని అంటారు. ఎలా? కాలైనా ఇరిగిపోవాలి,
చెయ్యని ఇరిగిపోవాలి, జబ్బు అయినా రావాలి, రోగమైనా రావాలి, చావైనా రావాలి. ఇది మనకు తెలిసినటువంటి ఉద్రేకత లేదా క్షమించండి శిక్ష అంటాం మనం. కానీ శిక్షల్లో ఆయా రకాలు ఉంటాయి. ఈ లోకపు చట్టాలలో కూడా తాను చేసిన క్రియలను బట్టి తగు మాత్రపు శిక్షలను అమలు చేస్తూ ఉంటారు. ఇది మీకు తెలుసు కొంతవరకు, అంతా మీకు కూడా తెలియదు కొంతవరకు. ఇది ఎంత వాస్తవమో దేవుని విషయంలో కూడా దేవుని ఉగ్రత కోపం ఎలా బయలుపరచబడుతుందంటే తాను చేసే క్రియలను బట్టి మరికొంతమందిని అవమాన పాలవుతారు. మరికొంతమంది మరీ ఘోరమైన వ్యాధులకు పోతారు. మరికొంతమంది నానా రకాల ఇబ్బందుల్లో పడతారు. ఇది దేవుని ఉగ్రత. అందుకే చెబుతూ దుర్నీతి చేత దుర్నీతి దేవుని నీతి కానిదేది కూడా అది దుర్నీతి. దుర్నీతి చేత దేవుని వాక్యమును అడ్డగించడం అంటే దేవుని నమ్మిన వాడు కూడా ఏ విధంగా అడ్డగిస్తాడు తెలుసా? దేవుని మాటను మీరి ప్రవర్తించడం అంటే వాక్యాన్ని త్రోసివేసే విధానం, దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టివేయడం, ఇది అడ్డగించడం. సత్యాన్ని అడ్డగించడం, వాక్యాన్ని అడ్డగించడం అన్నమాట. సువార్త సభల్లో వెళ్ళేటప్పుడు అడ్డగించే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అది అన్యజనుల ద్వారా కూడా అడ్డగింపబడవచ్చు, క్రైస్తవుల ద్వారా కూడా అడ్డగింపబడవచ్చు. కానీ మరొక విధానం, అడ్డగించే విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో ఇది సత్యము, ఇది వాక్యము, ఇలా ఉంది, ఇలా చేయాలని ఉన్నప్పుడు అలా కాకుండా ఇంక వేరేలా చేసావనుకో, సత్యాన్ని నువ్వు అడ్డగించావు, సత్యాన్ని నువ్వు విసర్జించావు. సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సౌఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది తెలియజేసి ఉన్నాడు. చూడండి, దేవుని గురించి ప్రతి వారం మనకి చెప్పబడుతుంది. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా విశదపరుస్తున్నాడు, చెబుతున్నాడు. విశదపరిచినటువంటి దేవుని గ్రంథంలో నుండి దేవుని సేవకులు ఏం చేస్తారట? మనకి విశదపరుస్తున్నారు, చెబుతున్నారు మనకి. ఎందుకనగా దేవుని గురించిన తెలియ సౌఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచేశాడు. సేవకుల ద్వారా, పెద్దల ద్వారా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మనం ఎలాగ ఉంటామంటున్నాడు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉత్తరవాదులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, చాలామంది చేస్తున్న తప్పులండి. ఇది అన్యజనుల గురించి చెబుతున్న మాట కాదు. మొట్టమొదటిసారిగా గమనించాలి. రోమాలో ఉన్న క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు అనబడిన క్రైస్తవులకు చెప్పబడుతున్న ఈ మాట. ఏమని చెబుతున్నాడు? వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎవరికి చెబుతున్నాడు? క్రైస్తవులైన మనకే. మనం దేవుణ్ణి తెలుసుకున్నామా? దేవుని గురించిన విషయాలు ఎన్ని సంవత్సరాలు వింటున్నావు? దేవుని నమ్మి 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది.
అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఎంతో కొంత మనకు తెలుసుకున్నాం సేవకుల ద్వారా. దేవుని గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకున్న మనము కూడా దేవుణ్ణి ఎరుగునట్టు ప్రవర్తించుచున్నమాట. చూడండి, దేవుణ్ణి ఎరిగిపోయినట్టు ప్రవర్తించుచున్నామా? ప్రవర్తించుచున్నాము. అందుకే సత్యమును అడ్డగించుచున్నాము, సత్యమును ప్రక్కకు నెట్టవేస్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన క్రీస్తును పోలి లేదు. దేవుని గుణగణాలు మనలో కనిపించవు, ఆయన లక్షణాలు మనలో కనిపించవు. లోబడే తత్వం, ఓపిక, సహనము, ప్రేమ, జాలి మనలో కనిపిస్తున్నాయండి? నేటి క్రైస్తవుల్లో కనిపిస్తున్నాయా? లేదండి. ఎవరో ఒక మాట అంతే చాలు, బగ్గున మండిపోతాం. ఎవరైనా ఒక మాట మనల్ని అన్నారనుకో, బగ్గున మండిపోతాం. ఇది క్రైస్తవుని యొక్క లక్షణమా? కీడుకు ప్రతి కీడు చేయవద్దన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయవద్దన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే మనం చేస్తున్నామంటే సత్యాన్ని అడ్డగిస్తున్నాము. అందుకే మన గురించి చెప్పబడుతున్నమాట అండి. అది ఏమని చెప్పాడు? వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. చూడండి, ఆనాడు యూదులు యేసుక్రీస్తు వారిని ఎరిగి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఎలాగో ఇప్పుడు దేవుని గురించి తెలుసుకున్న మనం, క్రీస్తుని గురించి తెలుసుకున్న మనం కూడా ఆయనను దేవునిగా అంగీకరించట్లేదు. మన ప్రవర్తన వల్ల దొరికిపోయాం. చూడండి, దొంగతనం, మన యొక్క దొంగ, మన యొక్క భక్తి, మన యొక్క దేవుని గురించిన ప్రేమ ఎక్కడ దొరికిపోయినాం? ఇదిగో మన యొక్క ప్రవర్తన, మన మాట విధానం, మనం బ్రతుకు విధానంలో దొరికిపోయాం. ఏమని దొరికిపోయాం? మనము దుర్నీతి చేత, మన దుర్నీతి, మన సొంత దుర్నీతి, మన క్రియల వల్ల దేన్ని అడ్డగిస్తున్నాం? సత్యాన్ని అడ్డగిస్తున్నాం, వాక్యాన్ని అడ్డగిస్తున్నాం. అలాగే కదా అన్నాడు, అలాగే అన్నాడు. కిందకి చదవండి ఆయన. కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు కానీ వారు ఏమయ్యారు? వాదములు యందు నీరొత్తిరులైపోయారు, వ్యర్థలైపోయారు. చూడండి, వాదములు, పనికి మాలిన వాదములు. ఇప్పుడు క్రైస్తవులు చూడండి, ఎందుకనైనా నువ్వు సంఘానికి రాలేదంటే, వాడు రాలేదు, వాడిని ఏమనలేదు, మరి నేను రాకపోతే మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు? వాదం. వాడు తప్పు చేశాడు, ఏమనలేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? వాదం. వ్యర్థమైన వాదాలు అవి. నిన్నెందుకు అడిగాడు తెలుసా? నీకు ప్రేమించి నాయన ఎందుకు సంఘంకి రాలేదు అని అడుగుతాడు సేవకుడు. ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు బాగుండాలని, నీ బ్రతుకు బాగుండాలని, నువ్వు చనిపోతే పరలోకంకి వెళ్ళాలి అని, ఈ తరములో నువ్వు దేవుని సన్నిధికి ఉంటే పరలోకానికి వెళ్తావని నిన్ను అడుగుతున్నాడు. ఎందుకు సంఘానికి రాలేదని. అలా అడిగితే, అలా చెబితే, ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఏం చేస్తారట వీళ్ళు? వాదములు, వ్యర్థమైన వాదాలు ఆనాడు యూదులు చేస్తే, ఆ తర్వాత ఆనాటి క్రైస్తవులు చేశారు. ఇప్పుడు మనలో కూడా చాలామంది అలానే ఉన్నారు. వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది. చూడండి, అంధకారం అయిపోయింది. అందుకే దేవుని సన్నిధికి రాడు, దేవుని భయం అనేది లేదు. అంతా నాకు తెలుసు. నేను ఒక విషయాన్ని అడుగుతాను, తెలిసిన వ్యక్తి ఎలా ఉంటాడు, నమ్మిన వ్యక్తి ఎలాగ ఉంటాడు తెలుసా? చెప్పండి. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఎలా ఉంటాడు? తేడా ఉంది. నమ్మడం వేరు, తెలుసుకోవడం వేరు. చాలామంది పెళ్ళి అయిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత
విడిపోతూ ఉంటారు. ఎందుకు పెళ్లి ప్రమాణాల్లో ఏ పెళ్ళిళ్ళలో జరిగిన ప్రమాణం అంటే లోకంలో జరిగే పెళ్ళిళ్ళ ప్రమాణం కంటే క్రైస్తవ పెళ్ళిళ్ళలో ఒక ప్రాముఖ్యమైన ప్రమాణాన్ని చేయిస్తారండి. ఏటది? కలిమి యందును, వ్యాధి యందును, బాధ యందును అది భర్తకి పలికిస్తారు, భార్యకి పలికిస్తారు. మరి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, కొద్ది రోజులు గడిచిన తర్వాత, ఒకనాడు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాతే, కొద్ది గంటల తర్వాతే ఆ ప్రమాణాలు ఏమవుతున్నాయి? ఆ ప్రమాణాలు ఏమైపోతున్నాయి? విడిచిపెట్టేస్తున్నారు. గల కారణం పెళ్ళి గురించిన అనుభవ జ్ఞానం చాలామందికి లేదు. భార్యాభర్తలు వాళ్ళిద్దరు నమ్ముకున్నారు కానీ తెలుసుకోలేదు. వీని మనస్తత్వం వాడి మనస్తత్వం తెలుసుకోలేదు. ఆ రోజు చేసిన ప్రమాణం ఏమిటో వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. మరి దేవుని గురించి ఎప్పుడు ప్రమాణం చేశారో తెలుసా? బాప్తీసం తీసుకున్నప్పుడు మీరు ప్రమాణం చేశారు దేవుని ఎదుట, సంఘం ఎదుట. బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేసిన మీరు, ఆ ప్రమాణం ఏది? చనిపోయినా బ్రతికినా అబ్బో నేను దేవుని గురించి బతుకుతాను అన్నవాడు ఏం చేస్తాడు? తెలుసుకోవాలి. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను సంతోషపెట్టాలంటే వారి ఇష్టాలేంటో నువ్వు తెలుసుకోవాలి. ఎలాగో దేవునికి ఇష్టాన్ని తెలుసుకుని దేవుణ్ణి ఇష్టపెట్టాలి, సంతోషపరచాలి అంటే నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. చాలామంది దేవుణ్ణి నమ్మేవారు ఎక్కువ మంది ప్రపంచంలో, తెలుసుకునే వాళ్ళు కొద్దిమంది. తెలుసుకునేవాడు భయముతో భక్తితో ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తాడు. రావడమే కాదు, దేవుని పనిలో ఉంటాడు. అంతేకాదు వాని మాట, వాడు బ్రతుకు విధానం మారుతుంది. దేవుని నమ్మి వచ్చిన తర్వాత ఏముంది? సేవకులు ప్రతి వారం చెబుతున్నాడు వాక్యం, ఏముంది? ఏటీ లేదు, నా బ్రతుకు అలాగే ఉంది దేవుని నమ్మినప్పుడు కూడా అని అనుకునేవాడు యొక్క ఆలోచన ఏంటి తెలుసా? ఆడు నమ్మినవాడు, తెలుసుకున్నవాడు కాదు. వాడు నమ్మినవాడు కాబట్టి ఏముందులే అనుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. తెలుసుకున్నవాడు దేవుని గురించి ప్రాణాలైనా ఇస్తాడు. సేమ్ టు యూ. భార్యాభర్తలు కూడా తెలుసుకున్న, ఇరువురు మనసులు తెలుసుకున్నవారు తాము చేసిన ప్రమాణం గుర్తుంటే కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా కలిసి ఉంటారు. అలా కలిసి లేరు, విడిపోయారంటే గల కారణం ఒకరికి ఒకరు తెలుసుకోలేదని అర్థం. అందుకే నేడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ చంపుకోవడాలు. భార్యాభర్తలు ప్రమాణం గుర్తుకలేదు, తెలుసుకోవట్లేదు ఒకరికి ఒకరు. అంటే దేవుని భయము నేటి క్రైస్తవుల్లో లేదు. ఏమన్నాడు అక్కడ? వారు అవివేక హృదయము అంధకారం అయిపోయింది, తాము జ్ఞానలమని చెప్పుకొనుచు బుద్ధిహీనలు. తెలిసి పడేశాడు చూడండి. మాకంతా తెలుసు దేవుని గురించి, నేను నమ్మి ఇన్ని సంవత్సరాలను పెద్ద భక్తుడిని నేను అంటాడు. కానీ వారు ఏమన్నాడు? అవివేక హృదయమును అంధకారం ఆయను, వారు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. కానీ ఏడు మరి దేవుని సన్నిధిలో జ్ఞాని ఎవరు? జ్ఞాని లోకంలో జ్ఞానివా? దేవుడు ఏమన్నాడు? లోక జ్ఞానమును వెర్రితనంగా చేస్తాను అన్నాడు. నిజమే, ఈడు జ్ఞానం అనుకుంటున్నాడు, మరి దేవుని సన్నిధికి ఎందుకు రాడు? ఆడు అనుకున్న జ్ఞానం లోక జ్ఞానం కాబట్టి దేవుని సన్నిధిలో కనబడడు. ఆడు వెర్రివాడు.
మేము జ్ఞానులమని చెప్పుకొనుచు, ఏమన్నాడు? జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. చూడండి, బుద్ధిహీనులు. బుద్ధి గలవాడు దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని పనిలో ఉంటాడు. సహించుకుంటూ ఓర్చుకుంటూ తన కుటుంబాన్ని ఎలా నడిపిస్తాడో భర్త భార్య, అలాగే సంఘంలో ఉంటాడు. నిజంగా ఎవరేదో ఒక మాట అన్నారని దేవుని సన్నిధికి నువ్వు రావా అంటే స్వర్గం ఇచ్చేది వాడా దేవుడా? కనీస జ్ఞానం ఏమైనా మనిషికి ఉన్నదా? ఎంతరా ఒక మాట అంటే దేవుని సన్నిధికి రావా? బుర్ర ఏమైనా పని చేస్తుందా? నీకు బ్రతుకు ఇచ్చింది, కాలు చేతులను ఇచ్చింది, జన్మనిచ్చింది వాడా దేవుడా? దేవుడు. దేవునికి నువ్వు భయపడు, దేవునికే భయపడు, మనిషికి కాదు. దేవునికి లోపడు. జ్ఞాని అనుకున్నవాడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాట లోబడి మోకరించి ప్రార్థన చేయి దేవునికి. ఎందుకంటే నీకు జన్మనిచ్చింది దేవుడు, నేను కాదు, మీ చుట్టూ ఉన్న మనుషులు కారు. చాలామంది ఏదో అవసరంకి ఉపయోగపడుతున్నాడు కదా అనేసి వాడిని మనస్ఫూర్తిగా నమ్మేస్తారు. దేవుణ్ణి వదిలేసి సాటి సహోదరుని ప్రేమించు, కానీ దేవుని కంటే కాదు. దేవుడే ప్రాముఖ్యం. నువ్వు జ్ఞానం అయితే దేవుని సన్నిధికి రా, దేవుని మాటలు విను, అప్పుడే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. బుద్ధిమంతుడు అయితే నువ్వు ఏం జరిగినట్టు తెలుసా? ఆకాశంలో జ్యోతుల వల్ల వెలిగిపోతావు. అది ఎప్పుడోనండి అని అంటారా? అది ఎప్పుడో కాదు. నీ బ్రతుకు కాలం ఎప్పుడో తెలుసా? నీ బ్రతుకు కాలం ఎంతో తెలుసా? క్షణపాటు అన్నాడు దేవుడు. అది నీకు తెలియదు. బాగానే ఉన్నాడండి, ఇప్పటికీ ఏమైపోయాడు అంటుంటారే, ఇంతలో ఇలా జరిగిపోయింది అంటుంటారే, అది ఎలా జరిగింది? కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. కింద పూర్చైనా వారు అక్షయుడకు దేవుని మహిమ, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు ఆనాటి వారు. అదేనండి యూదులు, ఆనాటి ఇశ్రాయేలీలు. దేవుని నమ్మమంటే దేవుని నమ్మకుండా ఈ లోకంలో ఉన్న వాటిని నమ్మారు. మరి మీరు బుద్ధిమంతులుగా బ్రతకాలనుకుంటున్నారా? జ్ఞానవంతులుగా బ్రతకాలనుకుంటున్నారా? జ్ఞానవంతుడు అయితే, బుద్ధిమంతులు అయితే అవివేక తర్కములు విడిచిపెట్టు. వాడు రాకపోతే ఏముంది? నేను దేవుని సన్నిధికి వస్తాను, నేను దేవునికి లోబడతాను, నాకు జన్మనిచ్చింది దేవుడు, దేవుని కొరకై బ్రతుకుతాను అని నువ్వు ఆలోచించు. అప్పుడే నువ్వు జ్ఞాని, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. లేదా ఇంత మంచి మాటలు సేవకుల ద్వారా వింటున్న మనము విడిచిపెట్టి, అదేనండి సత్యవాక్యాన్ని అడ్డగించి బ్రతికితే దేవుని చేత ఉగ్రతకు పాలవుతాం. అది ఎలా, ఏ విధంగా అనేది తమ ప్రవర్తనలో, తమ బ్రతుకు విధానంలో కనిపెడతాడు. ఎవడు కనిపెడతాడు తెలుసా? దేవుని యందు భయము భక్తి ఉన్నవాడు పాడైపోతున్న వాని జీవితాన్ని గురించి చెప్పగలడు. అలా కాకూడదు అనేసి దేవుడు మనకిచ్చాడు, ఇంత మంచి మాటలు రాయించి పెట్టాడు. కాబట్టి ఆలోచించండి, దేవునికి లోబడండి, దేవునికి భయము భక్తి కలిగి బ్రతకాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖనంలో తండ్రి ఒక 2 మాటలను మేము నేర్చుకున్నాం. 2 మాటలుగా ఉన్నప్పటికీ వాటి ఆంతర్యం చాలా గొప్పది, పెద్దది. దీనిని తెలుసుకుంటున్న ప్రతి ఒక్కరూ వచ్చే సమస్యలకు, పడుతున్న శ్రమలకు మేము మీకు విడిచిపెట్టి మీకు విరోధులుగా బ్రతకక,
తండ్రి, మాకొచ్చే ఈ కష్టాలు మేము భరించగలిగే అంతటివి అని, మేము ఎంతవరకు భరిస్తామో అంతవరకే మీరు మాకు ఇస్తారని గుర్తెరిగే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మీరు ముందుగానే చెప్పి ఉన్నప్పటికీ దానిని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం తండ్రి. నీకు విరోధంగా బ్రతకకుండా దేవా, మేము కుమారులని ఎలా ఒప్పుకున్నామో, మీరే మా తండ్రి అని ఎలా పిలుచుచున్నామో ఆ విధంగా మీకు లోబడి మీకు విధేయులమే బ్రతుకులాగా మమ్మల్ని దీవించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ఈ యొక్క ప్రార్థన మీ పాదముల చెంత చేరుస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హలో 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 హలో. ఓకే, మరి రోమాపత్రిక నుంచి మరి కొద్దిపాటి జ్ఞానాన్ని మరికి అన్నయ్య గారు అందించారు. చక్కటి జ్ఞానాన్ని అందించిన మరి అన్నయ్య గారికి క్రీస్తు తరపున, సంఘం తరపున వారికి ధన్యవాదాలు. అలాగే రొట్టె ద్రాక్ష రసం కార్యక్రమం ప్రారంభించుకుందాం. యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తమే ఆయన మరణించారు. ఆయన మరణించక ముందు ఈ రొట్టె ద్రాక్ష రసం గురించి మాట్లాడుతూ, దీన్ని తిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నేను చనిపోయింది మీ కొరకే. మీరు పరిశుద్ధపరచబడాలి అంటే నేను చావాలి. మీ పాపాల నిమిత్తం నేను చనిపోయాన్ని గుర్తిరగండి. కాబట్టి మీరు దీన్ని తీసుకున్నప్పుడు ఇది క్రొత్త నిబంధన చెబుతూ, దీన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరలా మీరు పాపం జోలికి పోకండి. నేనే మీ పాపాలని కడుగుతున్నాను, మీకు జీవాన్ని ఇస్తున్నాను అని చెబుతూ దీన్ని యోగ్యంగా తీసుకోండి చెప్పడం జరిగింది. కనుక దీన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ యోగ్యమైనదిగా ఎంచుకొని తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, మరి రొట్టె నిమిత్తమై మరి జీవంతంలో వచ్చి ప్రార్థన చేస్తుందిగా కోరుకుంటున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. రొట్టె నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరమందున్న కన్న తండ్రి, మీ పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రముల తండ్రి. యేసుక్రీస్తు వారు శరీరధారయ్యి ఈ భూమి మీదకి వచ్చి తాను బ్రతికి ఉన్న దినములంతా మరి పడిన శ్రమల ద్వారా, చేసిన త్యాగం ద్వారా వచ్చినదే మరి ఈరోజు మాకు మా ముందున్న ఈ రొట్టె ద్రాక్షరసం తన త్యాగం మరి వ్యర్థమైపోకుండా